భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం సుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పోలింగ్ బూత్ నందు కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని అన్ని బూతుల్లోనూ చాలా పకడ్బందీగా బందోబస్తు నిర్వహించారని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సౌకర్యం కలిగించారన్నారు. అదేవిధంగా ఓటర్లు తమ అమూల్యమైన ఓటును వృధా చేయకుండా వినియోగించుకోవాల్సిందిగా కోరారు. మీ ఓటుతోనే దేశ భవిష్యత్తు నిలబడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సిపిఐతో పాటు వామపక్ష పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని, హస్తం గుర్తుపై ఓటు వేద్దామన్నారు. మీరు కూడా మీ తోటి వారితో పాటు మీరు మీ వంతు బాధ్యతగా హస్తం గుర్తుపై ఓటు వేయవలసిందిగా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. గూడెంలో ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. అందులో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి దాదాపు 70-80% పోలింగ్ కనపడతా ఉంది. సిపిఐ కూడా ఇక్కడ కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐగా ఎమ్మెల్యేగా ఉండటంతో అటు సిపిఐ, కాంగ్రెస్, అలాగే సిపిఎం ఈ పార్టీల పొత్తు వలన బాగా ప్రజల్లో సానుకూలత వచ్చింది. రెండవది, దేశంలో కూడా మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని, అలాగే ఇక్కడ బీఆర్ఎస్ని ఓడించాలని చెప్పి ఆ పట్టుదల కూడా ప్రజల్లో బాగా ఉన్నాయి. ఆ క్రమంలోనే ఇవాళ మొన్నే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఒక మంచి తీర్పు ఇచ్చారు. దాని కొనసాగింపుగా ఇప్పుడు మరింతగా దేశంలో ఉన్నటువంటి ప్రమాదం, రాజ్యాంగ పరిరక్షణ, దేశ భద్రత, దేశంలో ఉన్నటువంటి సెక్యులరిజం, ఇటువంటి అన్నిటికీ వాళ్ళు విఘాతంగా ఉన్న పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్చాలని ఒక సైలెంట్గా, సరే మనకేమో సదరన్ స్టేట్స్లో అటు న్యాచురల్గానే సహజంగానే సదరన్ స్టేట్స్లో బీజేపీ ఎదురైతే ఉంటుంది. ఉత్తరాది కూడా ఇవాళ చాలా సైలెంట్గా మార్పు జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఇది ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన దశ ఓటు. ఈ ఓటుని అందరూ సద్వినియోగం చేసుకుని మంచి వైపు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, స్థానిక సమస్యలతో పాటు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రలోభాలకు లొంగకుండా మంచి చక్కగా ఓటు వేసి తద్వారా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, దేశంలోనూ కాంగ్రెస్ని గెలిపించాలని కోరుతూ ఓటర్లందరికీ